అంటే అమర్ అంటే ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే కొట్టివేయడం జరిగిందో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి అంటే తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయకూడదు అని ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఇప్పుడు ఏసీబీ విచారణకు సంబంధించి కావచ్చు, ఈడీ విచారణకు సంబంధించి కావచ్చు, ఈ కేసు ఎటు మలుపు తిరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అంటే ఈ కేసు ఇప్పటికే పిటిషన్ సంబంధించి డిస్మిస్ చేయడంతో ప్రస్తుతం కేటీఆర్ ఒకవైపు సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఏదైతే ఆ ఎఫ్ఓ కంపెనీలకు 50 కోట్ల బదిలీ చేయడం, ఈ బదిలీలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కూడా పాటించలేదనేది ఇప్పటికే హైకోర్టు భావించింది. ఈ నేపథ్యంలోనే అంటే హెచ్ఎండిఏ పార్టీగా చేర్చకపోవడం, మరోవైపు స్పాన్సర్షిప్ గల హెచ్ఎండిఏను ఏదైతే మెన్షన్ చేయడాన్ని పూర్తిగా ఒకవైపు ఏసీబీ దీనికి సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం దురుద్దేశంతోనే కేటీఆర్ చేయబట్టే ఈ బదిలీలు అనేవి జరిగాయి, ఎఫ్ఈఓలో అతని పాత్ర ఉందనేది ఇప్పటికే ఏసీబీ ఒకవైపు ఆరోపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే 50 కోట్ల బదిలీల్లో ఎఫ్ఈఓలో కంపెనీలు ఏవైతే ఉన్నాయో గతంలో జెన్కో కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చింది. ఎలక్ట్రోల్ బాండ్ల మీద కూడా 49 కోట్ల సంబంధించిన బాండ్ల వివాదం కూడా ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రోల్ బాండ్లకు సంబంధించి కూడా దీని వెనుక ఏదైతే కుట్ర ఉందని కూడా ఇప్పటికే రాజకీయ వర్గాలు ఒకవైపు చర్చ సాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ మాత్రం ఒకవైపు ఎలక్ట్రల్ బాండ్లు ఓన్లీ బీఆర్ఎస్ కే ఇవ్వలేదు, కాంగ్రెస్ బీజేపీలకు కూడా ఇచ్చిందన్న అంశాన్ని కేటీఆర్ కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. అయితే ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ అయితే హైకోర్టులో అతని క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసడంతో మరి ఏ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్తారా, ప్రస్తుతానికైతే కేటీఆర్ అతని నివాసంలో న్యాయవాదులతో కేసుకు సంబంధించిన పూర్వపరాలు డిస్మిస్ ఎలా అయింది, ప్రజెంట్ ఎలా ముందుకెళ్లాలి, కేటీఆర్ ని ఎలా రక్షించుకోవాలన్న యోచనలో ప్రస్తుతం అయితే కేటీఆర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే పిటిషన్ డిస్మిస్ కావడం ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే పిటిషన్ డిస్మిస్ అయింది కానీ నాట్ టు అరెస్ట్ అనేది కూడా మొత్తం ఎత్తివేశారని కూడా అడ్వకేట్స్ అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా పిటిషన్ డిస్మిస్ కావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏసీబీ విచారణకు కూడా న్యాయవాదులను తీసుకునే వస్తానంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం వాళ్ళ విచారణ వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి న్యాయవాది అవసరం లేదని చెప్తా ఉన్నారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా న్యాయవాది లేకుండానే వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాలని కేటీఆర్ కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే మరి ఇప్పుడు ఏదైతే కేటీఆర్ నోటీసులు ఇచ్చారు కాబట్టి 9వ తేదీన విచారణకు పిలుస్తారా లేకుంటే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది మరి కాసేపట్లో ఏసీబీ అధికారుల మూవ్మెంట్ ని బట్టి అయితే తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. అంటే ఏసీబీ విచారణను తప్పించుకునే ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను న్యాయవాదితోనే వస్తానన్న అంశాన్ని ఇప్పటికే ఏసీబీ అధికారులకు చెప్పడం, ఏసీబీ రెండోసారి నోటీసులు ఇస్తున్న సమయంలో కూడా న్యాయవాది ఉంటేనే విచారణకు హాజరవుతున్నా అన్న అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాబట్టి మరి న్యాయవాది లేకుండా విచారణకు హాజరు కారా, తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలనేది ఏసీబీ చెబుతుంది. మరి ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఏసీబీ స్టెప్ అరెస్ట్ చేస్తుందా లేకుంటే 9వ తేదీనే నోటీసులు ఇచ్చిన విధంగా అతన్ని రెగ్యులర్ గా విచారణ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. విచారణకు సంబంధించి అంటే లాయర్ ని వ్యక్తిగత లీగల్ టీమ్ ను ఎలో చేసేటువంటి దానికి సంబంధించి కోర్టు వేదికగా రిక్విజిషన్ గాని పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే 50 కోట్ల బదిలీలకు సంబంధించి తనకు ఎలాంటి లబ్ధి చేకూరలేదనేది కేటీఆర్ చెప్తున్నారు. ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదనేది కేటీఆర్ చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ ఇవ్వడం, 22 కోట్లు 2 విడతల వారిగా మొత్తం ఓవరాల్ గా 50 కోట్లు బదిలీలు చేయడం, దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి ఇవన్నీ చేశాడు. కాబట్టి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, కేటీఆర్ ని మొదట విచారించి ఆ తర్వాత బిఎన్ రెడ్డిని తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ ని మొత్తం ముగ్గురిని విచారిస్తే దీని వెనుక ఇంకెవరు ఉన్నారు అంటే కుట్ర కోణం ఎవరున్నారు ఏంది అన్న కోణంలో వీటన్ని కూడా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఏసీబీ ఏ విధంగా స్టెప్ తీసుకుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి నేపథ్యంలో మరి హైకోర్టులో అతనికి ఆశలన్నీ కూడా
సన్నగిల్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. సుప్రీంకోర్టులో ఇవాళ సాయంత్రం లోపు పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత దాన్ని లిస్టింగ్ అంటే అర్జెన్సీని బట్టి లిస్టింగ్ ఇస్తారు కాబట్టి సుప్రీంకోర్టులో ఎమర్జెన్సీ కేసుని బట్టి ఎమర్జెన్సీ లిస్టింగ్ వస్తుంది కాబట్టి మరి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తే అతనికి ఊరట లభిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి హైకోర్టులో మొత్తం ఆశలన్నీ సన్నగిలినాయి కాబట్టి ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు అయితే కేటీఆర్ అయితే వెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మొత్తం ఓవరాల్ గా 50 కోట్ల బదిలీలకు సంబంధించి ఎఫ్ఈఓలకు అక్రమంగా కట్టబెట్టారు. ఎఫ్ఈఓలకు ఎలాంటి ఆపరేషన్స్ ఇప్పటికే ఎఫ్ఈఓ సంబంధించిన ఈ కార్ రేస్ ఏదైతే ఉందో 2.8 కిలోమీటర్ల మేర జరుగుతున్న ఈ కార్ రేస్ కి సంబంధించి సీజన్ 10 రద్దు కాబడింది. మొత్తం 9, 10, 11, 12 మొత్తం 4 దశలలో ఏదైతే ఈ కార్ రేస్ కు ఒప్పందాలు చేసుకుంది. కానీ ఒప్పందాలకు ముందే డబ్బుల చెల్లింపులు అనేవి జరిగాయి. అయితే గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్షిప్ ను నిరాకరించడం, ఆ తర్వాత ప్రభుత్వమే స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది ఏసీబీ. ఎందుకంటే ఇప్పటికే 8 కోట్ల నష్టం అనేది ఏదైతే హెచ్ఎండిఏకు వచ్చిందో దాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 8 కోట్ల నష్టాన్ని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చేసింది. అయితే ఈ 8 కోట్ల నష్టాన్ని నష్టం వచ్చిన తర్వాత ఇందులో ఎలాంటి ఏదైతే మార్గదర్శకాలు పాటించలేదనేది ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో కేసును మూవ్మెంట్ ఇచ్చింది. మరి ప్రస్తుతానికి ఏసీబీ చర్యలు ఏ విధంగా ఉంటాయి? 9వ తేదీన రెగ్యులర్ విచారణకే కేటీఆర్ ని పిలుస్తుందా, లేకుంటే ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన తీసుకుంటాను. ప్లీజ్ బి ఆన్ లైన్.